ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చేసే వాళ్ళు లైక్ చేసి వీడియోని చూడటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీలో కాంతారా ఎంతమంది చూశారో కామెంట్ చేయండి. ఆ సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ అయితే వచ్చింది. అది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈరోజు మనం కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది నా పర్సనల్ ఒపీనియన్. జస్ట్ నాకు ట్రైలర్ చూసిన వెంటనే నాకు ఏమనిపించింది అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఒకరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కాంతారా మూవీ ఫస్ట్ పార్ట్లో కూడా నాకు సినిమా సగం సగమే నచ్చింది. కొంచెం బాగుండి కొంచెం లాగ్ అనిపించి లాస్ట్లో ఒక దేవుడి దగ్గర ఆగిన స్టోరీ, అక్కడ చేసిన రిషబ్ శెట్టి చేసిన యాక్టింగ్ వల్ల అది భయంకరంగా ఆడిందనమాట. సో దాని బేస్డ్ మీదే అది సక్సెస్ అవ్వటం ద్వారానే దీనికి ముందు జరిగిన కథను మనం ఇప్పుడు చెప్పబోతున్నారు పురాతనాల్లోకి వెళ్ళిపోయి. సో కాన్సన్ట్రేషన్ అంతా ఒక యుద్ధం, ఒక రాజులు ఇలా చేశారు. కానీ ట్రైలర్లో మెయిన్ స్టోరీ అనేది ఆ రాజుల కాలం స్టోరీ కూడా రొటీన్. పన్నీర్ సెల్వన్ ఈ చూసాం కదా, సేమ్ అలా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి, రాజుల కాలంలో తీయాలి కాబట్టి దాన్ని ఆ కాలంలో తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ స్టోరీని కనెక్ట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఆ స్టోరీ లైనప్ అనేది చాలా రొటీన్గా అనిపించింది. ఇంకో మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఇందులో ఫస్ట్ మైనస్ గురించి మాట్లాడుతున్నాను, ప్లస్ లాస్ట్లో మాట్లాడతాం. సో సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి బీజిఎం. కాంతారాలో బీజిఎం చాలా బాగుండిద్ది. ఇక్కడ బీజిఎం ఆ ట్రైలర్ తగ్గట్టు కొట్టారా లేదంటే బీజిఎం అలాగే వచ్చిందో సినిమాలో తెలియదు, కానీ అది డిసప్పాయింట్ అయితే చేసింది. అంత హై మూమెంట్, హై ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది. ఆ కాంతారాలో మ్యూజిక్ చాలా బాగుంటుంది, హర్రర్ అండ్ డివోషనల్ మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. సో అది చాలా బాగుంది. ఇక్కడ అది మిస్ అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ వచ్చేసరికి, మనకి కాంతారా మూవీ ఓన్లీ గాడ్, దేవుడు, ఆ దేవుడి యొక్క స్టోరీని మనకి బాగా చూపించారు. కానీ ఇక్కడ అది మిస్ అయింది. చూపించారు కానీ దాని మీద తిరిగేటట్లేదు కదా. అదంతా ఒక స్టోరీకి వెళ్ళి దానికి దేవుడికి కనెక్ట్ చేస్తారనిపిస్తుంది, కానీ దేవుడి మీద అది ఉండకపోవచ్చు అనిపిస్తుంది ట్రైలర్లో. అది క్లియర్గా కనిపిస్తుంది. మిస్లీడ్ అయిపోయారు వాళ్ళు. సో 4వ మైనస్ పాయింట్ వచ్చేసరికి, స్టోరీ అనేది మిస్లీడ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పినట్టే ఒక పాయింట్లో మనం ఆలోచించిన పాయింట్, వాళ్ళు ఏదైతే ముందు కాంతార తీశారో దానికి ముందు పాయింట్ దేవుడికి కనెక్ట్ చేయాలి కదా. సో మోస్ట్లీ ఎక్స్పెక్ట్ దేవుడి మీద ఉండాలి స్టోరీ. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఏమవుతుందంటే, ఒక రాజు, రాణి, ఆ రాణి అంతా ఈయన పడటం, ఈయన ఆ రాణి కోసం వెళ్ళి ఆ రాజ్యంలో ఉన్న రాజుకి ఇష్టం లేకపోవటం, వాళ్ళు అతని గ్యాంగ్ మీద ఏదో చెయ్యటం, అతని తాండా మీద ఏదో కాల్ చేయటం వాళ్ళ ఇల్లుని. సో అక్కడి నుంచి అది తట్టుకోలేక దేవుడి దగ్గరికి వెళ్తారు. ఆ దేవుడు అప్పుడు వాళ్ళని రక్షిస్తాడు. సో ఈ కాన్సెప్ట్లో వెళ్తున్నారు. సో టోటల్గా దానికి కనెక్ట్ చేయడానికి కోసం ఇది రాసుకున్నట్టు అనిపించింది. ఇన్బుల్ట్గా లేదు, వాళ్ళు ముందు అనుకొని తీసినట్టు లేదు. ఈ సినిమా హిట్ అయింది కదా, దీనికి ప్రీక్వెల్ రాద్దాం అన్న ఉద్దేశంతో రాసినట్టు అయితే అనిపించింది. స్టిల్ హోప్ రిషబ్ శెట్టి అతను మ్యాజిక్ చేయగలడేమో చూద్దాం. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, వావ్ మూమెంట్స్ లేవు. ఓ అనేది బాగా ఎంత ఫేమస్ అయిందో కాంతారాలో, ఆ రిజిస్టర్ మూమెంట్ అనేది లేదనమాట, మిస్ అయిపోయారు. ఇన్డెప్త్ సీన్స్ లేవు. సో టోటల్గా ఏంటంటే ట్రైలర్ అసంతృప్తిగా అయితే ఉంది. బాగుంది, బాగలేదు అన్నట్టుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మ్యాక్సిమం 70% నాకు నచ్చలేదు. సో 30% ఎక్కడ నచ్చిందంటే విజువల్స్ హై క్వాలిటీ, నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో బతికిచ్చేది సినిమాని ఆ విజువల్సే. సో విజువల్స్ చాలా బాగున్నాయి. మేబీ ఇంకా సినిమాలో దాచిపెట్టుకొని ఉండొచ్చు వాళ్ళు. సో సినిమా చూసిన తర్వాత మన ఒపీనియన్ కూడా చేంజ్ అవ్వచ్చు సినిమా బాగుంటే. సో యాజ్ ఆఫ్ నౌ ట్రైలర్లో అయితే ఇవి గమనించాను నేను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు ఇచ్చే రేటింగ్ 5 మిర్చీల్లో 2.5 అయితే ఇప్పుడు మనం ఈ ట్రైలర్కి అయితే ఇచ్చామన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటో, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది గాయ్స్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.